సో మైనే బంగారం శనగలు పార్క్ చేయబడి ఉంది టాటా పంచ్ ఈవీ 2026 మోడల్. నిజంగా అరుపులు అర్పించడానికి వచ్చేసింది ఈ మోడల్ అండ్ సీరియస్ థ్రెట్ టు ఎండ్ ఐసేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బియాండ్ లిమిట్స్ దీన్ని వాళ్ళు ప్యాక్ చేసేసారు అండ్ ఒక అఫోర్డబుల్ ప్రైస్తో లాంచ్ చేశారు అండ్ కనీ విని ఎరుగని ఫీచర్స్తో దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ 3 పాయింట్లు ఇప్పుడు ఈవీ అంటేనే ఇది ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో వస్తుంది. టాప్ ఎండ్ సెగ్మెంట్లో చాలా గ్రోత్ ఉన్నా కానీ మన మార్కెట్లో చూసినట్లయితే ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ఈవీ ఎక్కువ మంది ఒక లైఫ్ స్టైల్ని ప్రిఫర్ చేస్తలేరు. కొన్నా కానీ ఒక సెకండరీ కార్గా కొంటున్నారు కానీ ప్రైమరీ కార్గా కొంటలేరు. సో దానికి రీజన్స్ ఏంటి? 3 రీజన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ కార్గా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్గా మనం ఆలోచించేది రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది అండ్ నిజంగా మనకి రేంజ్ ఇది ఇవ్వగలుగుతుందా ఇంటర్సిటీ ట్రావెల్ కోసం అనేది ఒక విషయం అనేది ఉంటుంది. రెండోది విషయం ఏంటంటే ఛార్జింగ్ టైం రాత్రి అంతా ఛార్జ్ పెట్టడం, ఇదంతా 5 గంటలు 6 గంటలు ఛార్జ్ పెట్టడం ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో అది అడ్రస్ చేస్తారు. మూడోది బ్యాటరీ లైఫ్ అన్నమాట. బ్యాటరీ లైఫ్ 4 సంవత్సరాలు అయిపోతే దాని తర్వాత రీసేల్ వాల్యూ ఉంటుందా లేదా, అసలు ఇది లైఫ్ ఎంతవరకు ఉంటుంది, అందరికీ ఆ క్వశ్చన్ మార్క్ ఉండేది. ఈ మూడింటిని ఒక రేంజ్లో ఆన్సర్ చేశారు. ఫస్ట్ ఏమో మనం బ్యాటరీ ప్యాక్ గురించి చూద్దాం. సో బ్యాటరీ ప్యాక్ గురించి మీరు చూసినట్లయితే 30 kWh 40 kWh 2 బ్యాటరీ ప్యాక్లు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. 30 kWhలో దగ్గర 260-270 రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 40 kWh లాంగ్ రేంజ్ బ్యాటరీలో దగ్గర 468 km ఐడీసీ రేంజ్, అంటే ట్రూ రేంజ్ 355 క్లెయిమ్ చేస్తున్నారు. 355 ట్రూ రేంజ్ అనేది ఉంది. సో అది అరుపులు అంటే చాలా యూజబుల్ రేంజ్ అనమాట సింగిల్ ఫుల్ ఛార్జ్లో. సెకండ్ ఛార్జింగ్ రేట్, అంటే ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. 20-80% కేవలం 26 మినిట్స్లో 20-80% ఛార్జ్ అవుతుంది. అండ్ 15 మినిట్ ఛార్జ్లో మీకు 135 km రేంజ్ ఆఫర్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అంటే మన మధ్యలో చాయ్ బ్రేక్ తీసుకున్నా కానీ ఈజీగా మనము 100 km నిశ్చింతంగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఛార్జింగ్ నెట్వర్క్ అనేది వాళ్ళు చాలా స్ట్రెంథన్ చేశారు. చాలా చార్జర్స్, ఫాస్ట్ చార్జర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేశారు అక్రాస్ ద నేషన్. సో అది వాళ్ళు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క చేంజ్ని, లైఫ్ స్టైల్ని, ఈవీ లైఫ్ స్టైల్ని కామన్ మ్యాన్కి తీసుకురావడానికి ఇది కన్విన్స్ చేస్తుందని. మూడోది అన్నిటికంటే మోస్ట్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ, అంటే లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో, ఈ యొక్క ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు ఎంత బిలీవ్ చేస్తున్నారు వాళ్ళ ఇంజనీరింగ్లో అనేది మీకు తెలుస్తుంది. సో ఇది బండి యొక్క మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ అనేది మీరు చూసినట్లయితే లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అనేది బండికి ఒక మేజర్ స్ట్రాంగ్ పాయింట్గా నిలుస్తుంది. అది మీరు గమనించాలి. అండ్ ఎక్స్టీరియర్ నెక్స్ట్ మనం చూద్దాం బండిలో ఎక్స్టీరియర్ డిజైన్ అనేది ఎలా ఇచ్చారు, ఎన్హాన్స్ చేశారు అనేది. సో అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ అండ్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అనేది ఈ బండి పొందుకుంటుంది. సో అది ఒక మేజర్ ప్లస్గా ఇది ముందుకు వస్తుంది. మూడోది దీని యొక్క ప్రైజ్. నాలుగోది ప్రైజ్ ఏంటంటే 9.69 lakhsకి ఈ యొక్క వెహికల్ని లాంచ్ చేయడం చూస్తున్నాము. అది మేబీ 30 kWh కావచ్చు కానీ బట్ స్టిల్ బిలో 10 lakh ప్రైస్ రేంజ్లో ఒక ఈవీ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్. అదే తక్కువ అనుకుంటే 6.49 lakhsలో కూడా మీరు దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఎస్, ఒక పంచ్ ఈవీని 6.49 lakhsకి ఎలా సొంతం చేసుకుంటారు అని మీరు అడగవచ్చు. బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడింది. అది ఒక చాలా చాలా గొప్ప విషయం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఒక ఈవీ లైఫ్ స్టైల్ని ఎంబ్రేస్ చేయడానికి. సో అది ఖచ్చితంగా ఇట్ బ్రింగ్ అబౌట్ అ చేంజ్ అని నేను నమ్ముతున్నాను. 6.49 lakhsకి మీకు ఈ కార్ సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ సబ్స్క్రిప్షన్ అనేది ₹2.60 per kilometer అనేది మీరు మంత్లీ పే చేయాల్సి వస్తుంది. అంటే మంత్లీ కాదు, ₹2.60 per kilometer అనేది సబ్స్క్రిప్షన్ మీరు పే చేయాల్సి వస్తుంది. అది మంత్లీ బిల్లింగ్ అనేది మీకు జరుగుతుంది. నేను చెప్పినట్టు ఎప్పటికీ ఈ రష్ అనేది ఉంటుంది లాంచెస్లో, మనం ఏం చేయలేము అండ్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని చేయాలి. సో దీంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే రేంజ్. 40 kWh బ్యాటరీ ప్యాక్, 30 kWh బ్యాటరీ ప్యాక్, 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తున్నాయి. సో 40 kWh బ్యాటరీ ప్యాక్ 355 km ట్రూ రేంజ్ వస్తుంది. 355 km ట్రూ రేంజ్ అండ్ 468 km ఐడీసీ రేంజ్. సో ఐడీసీ రేంజ్ ఎంత ఉన్నా కానీ 355 km మనకి ట్రూ రేంజ్ వస్తుంది 40 kWh బ్యాటరీ ప్యాక్. 30 kWh బ్యాటరీ ప్యాక్లో దగ్గర 260 వరకు రేంజ్ రావచ్చు, 260-270 రావచ్చు రియల్ వరల్డ్ కండిషన్స్లో. అండ్ దీంట్లో 0 to 100 మనము బిలో 9 secondsలో వెళ్ళిపోవచ్చు. బిలో 9 secondsలో 0 to 100 రీచ్ అవుతుంది. అండ్ ఈ ఎల్లో కలర్ అనేది కొత్త కలర్ అనేది లాంచ్ అయింది. ఈ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అనేది ఒక కొత్త డిజైన్ ఎలిమెంట్. 16-inch వీల్స్తో పాటు వస్తున్నాయి. ఇక్కడ షారుఖ్ షూట్ చేస్తున్నాడు. సారీ షారుఖ్ టు డిస్టర్బ్. సో
అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేయలేము. ఇది ఫ్రంట్ ఎండ్ ఫ్యాషన్ మీరు చూడొచ్చు. దీని యొక్క పీక్ పవర్ చూసినట్లయితే మోటార్ పీక్ పవర్ మనకి 95 కిలోవాట్ పీక్ పవర్ వస్తుంది అండ్ 2000 న్యూటన్ మీటర్ అట్ ద వీల్స్ వస్తుంది. టార్క్ డిజైన్ ఎలిమెంట్స్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఈ ఛార్జింగ్ సాకెట్, టాటా లోగో ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రంట్ బంపర్ డిఫరెంట్గా డిజైన్ చేయబడి ఉంది. ఇది ఇక్కడ జూమ్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ అనేది చాలా నీట్గా డిజైన్ చేయబడింది. ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడ ఉంది. అండ్ హుడ్ బంప్స్ అనేది అంటే హుడ్ లైన్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి కొంచెం ఇది ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ. టాటా ఈవీ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 16 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఓన్లీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, వెనకాల డ్రమ్ బ్రేక్స్. అండ్ టైర్స్ చూసినట్లయితే మీరు అంపీరియన్, అపోలో. అండ్ మనకి ఇక్కడ చూసి చెప్తాను 195/60 R16. ఓకే, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. అండ్ క్యారెక్టర్ లైన్ ఉంది, బ్లాక్ అండ్ బీ పిల్లర్ ఉంది. 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి ఏదైతే అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ ఉందో దానికి ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. అండ్ రూఫ్ రైల్స్ ఉన్నాయి, షాక్ పెన్ యాంటెనా ఉంది, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది. అండ్ మనకి వెనకాల స్పేస్ చూపించేస్తాను. ఇది పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్ అనమాట. వెనకాల స్పేస్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. నీ రూమ్, లెగ్ రూమ్ కొంచెం తక్కువ ఉంది. అమ్మాయి కూర్చుని ఉంది. సో ఇక్కడ 2 మనకి హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. మధ్యలో సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. బెంచ్ సీట్ లెక్క ఉంది. సో ఇంకా క్లియర్గా మనము చూపిస్తాం కాసేపట్లో. బాటిల్ హోల్డర్స్ అన్ని 4 డోర్స్లో ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. పైన గ్లాసీ బ్లాక్ ఫినిష్తో పాటు మనకి ఇక్కడ రూఫ్ ఇచ్చారు. సో డ్యూల్ టోన్ కలర్ స్కీమ్. ఇది ఒక రెడ్ కలర్, ఇంకొక క్యారమెల్ కలర్, ఈ 3 కలర్స్ కొత్తవి లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్, అంటే టు కట్ త్రూ ఎయిర్ ఎఫిషియెంట్లీ అండ్ రెడ్యూస్ డ్రాగ్. ఇది మనకి ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇప్పటికి మనం తెలుసుకున్నాము రేంజ్ అండ్ బండి, ఇది మోటార్ ఒక పీక్ పవర్, ఇవన్నీ తెలుసుకున్నాం. బండి ఒక ఎక్స్టీరియర్ చూసేసాము. అండ్ ఇక్కడ బూట్స్ చూసినట్లయితే మనకి సేమ్ బూట్ స్పేస్ ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఇక్కడ స్పెసిఫై చేయలేదు. వెనకాల ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. రేర్ బంపర్ కూడా మీరు చూడవచ్చు, చాలా నీట్గా కనిపిస్తుంది. ఎల్లో కలర్ ఎలా ఉంది మీరు తెలియచేయండి. ఇక్కడ ఇంటీరియర్ చూసినట్లయితే మనకి ఫుల్ లెదరెడ్ సీట్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి మోడ్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సన్ రూఫ్ కూడా ఇచ్చేసారు. సో ఇది స్టీరింగ్ వీల్, ఇక్కడ టాటా లోగో అనేది ఉంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి 10 ఇంచ్ స్పీడో కన్సోల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ రేంజ్ అనేది 232 చూపిస్తుంది విత్ 67% బ్యాటరీ. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఓడోమీటర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ 10 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ యాప్స్ అనేది ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. బీచ్ బగీ రేసింగ్ ఇవన్నీ ఉన్నాయి. అలెక్సా సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకి 360 డిగ్రీ కెమెరా అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాసేపట్లో ఆన్ చేస్తాను. అండ్ డాష్లో ఒకలాంటి గ్లేజ్డ్ ఫినిష్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఐవరీ ఫినిష్ ఇచ్చారు. సేమ్ మన ఐస్ వెహికల్ ఎలా ఉండేనో అటువంటి డాష్ ఇచ్చారు. కానీ దీనిలో ఇంకా ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ కనిపిస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్. సేఫ్టీ పరంగా చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్గా ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్గా ఉంది. అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్తో చేసిన బాడీ స్ట్రక్చర్. సేఫ్టీ రేటింగ్ గురించి వాళ్ళు స్పెసిఫై చేయలేదు. సో అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీరు లాకింగ్ది 360 డిగ్రీ కెమెరా మీరు చూడొచ్చు. 2D వ్యూ, 3D వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు డోర్స్ అని తెలుస్తున్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ఇక్కడ మనకి 360 డిగ్రీ ఇది అనేది ఉంది. పైన ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వ్యూస్ అండ్ డిఫరెంట్ యాంగిల్లో మనం చూసుకోవచ్చు. ఇక చూసారు కదా, చాలామంది చుట్టుపక్కల ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేయలేము. సో ఇలా ఉన్నప్పుడే మనం షూట్ చేసుకోవాలి, ఎందుకంటే టైం ఈవినింగే ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ మనకి ఎయిర్ కాన్వెంట్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. డాష్లో ఇంటిగ్రేట్ చేయబడిన ఎయిర్ కాన్వెంట్స్. ఇక్కడ సెంట్రల్ది ఒక డమ్మీ అనమాట. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ అనేది ఇక్కడ లభిస్తాయి. స్పోర్ట్ మోడ్ ఉంది, ఈకో మోడ్ ఉంది. ఇది స్పోర్ట్ మోడ్, ఇది ఈకో మోడ్. ఇప్పుడు పెట్టినట్టయితే స్పోర్ట్ మోడ్లో ఉంది. అండ్ ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ ఈకో మోడ్లోకి వచ్చేస్తుంది.
12 వాట్ సాకెట్ ఉంది, ప్లస్ టైప్ సి ఛార్జింగ్ది 65 వాట్ ఛార్జర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వైర్లెస్ ఛార్జర్ కూడా ఇచ్చినట్టున్నారు, ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా ఇచ్చారు, కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ మనకి ఇక్కడ ఇది అనేది ఇచ్చేసారు గ్లవ్ బాక్స్. సో ఒకసారి వెనకాల చూసినట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ యాంగిల్ చూడొచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ యాంగిల్. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి అండ్ వెనకాల లెదరెడ్ సీట్స్. ఇక్కడ సెంట్రల్ ఆమ్రెస్ట్ ఉన్నాయి, 2 డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. ఇక్కడ పైన మీరు చూడొచ్చు. ఇక్కడ వెనకాల ఇది మన టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఆఫర్ చేశారు కానీ రేర్ ఏసీ ఈవెంట్స్ ఆఫర్ చేయలేదు. కూర్చుంటే మాత్రం లెగ్ రూమ్ కొంచెం కష్టమే, అంత పర్ఫెక్ట్గా లేదు, జస్ట్ సఫిషియెంట్గా ఉంది. మీరు చూడొచ్చు జస్ట్ ఇనఫ్గా ఉంది, ఏంటంటే స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్స్ ఇచ్చారు కాబట్టి. హెడ్ రూమ్ మోర్ దెన్ సఫిషియెంట్గా ఉంది, 6 ఫీట్ పీపుల్ వరకు హ్యాపీగా కూర్చోవచ్చు. వెనకాల నుంచి డాష్ చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. ఇది బెంచ్ సీట్ లెక్క ఇక్కడ మీరు చూడొచ్చు. వెనకాల బెంచ్ సీట్ లాగా ఇచ్చారు కాబట్టి ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. వెనకాల ఈ రేర్ ఏసీ ఇది హంప్ కూడా లేదు. సో బూట్ చూసినట్లయితే బూట్ స్పేస్ అనేది కొంచెం తగ్గింది. ఇంత సేమ్ పాత పంచ్ అంతనే ఉండొచ్చు బూట్ స్పేస్, వాళ్ళు పర్టికులర్గా స్పెసిఫై చేయలేదు. 366 లీటర్స్ అనుకుంటాను. సో అదొకటి ఉంటుంది. అండ్ ఈ కొత్త కలర్ అనేది మీకు నచ్చిందా లేదా, వెనకాల మీరు చూడొచ్చు end-to-end LED చాలా చాలా చక్కగా ఉంది. ఈ కొత్త కలర్ అనేది మీకు నచ్చిందా లేదా తెలియచేయండి. అండ్ ప్రైస్ నేను చెప్పినట్టు 9.69 lakhs అనేది మనకి ఈ కొత్త పంచ్ లాంచ్ ప్రైస్ అనమాట. దాంట్లో 30 kWhకి స్టార్టింగ్ ప్రైస్ అది 9.69 lakhs. 40 kWh కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది మీరు కనుక్కోవచ్చు. ఈ జస్ట్ ఫస్ట్ లుక్ ప్రివ్యూ. కొద్ది రోజుల్లో డ్రైవ్ చేసి డ్రైవ్ ఇంప్రెషన్ ఇస్తాం. అప్పుడు ఇంకా డీటెయిల్గా మనకి వాక్ అరౌండ్ చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు. ఇక్కడ అంత గోల ఉంది, హడావుడి ఉంది కాబట్టి. 6-in-1 డ్రైవ్ ట్రైన్ ఉంది దీంట్లో, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే మనకి 6-in-1 ఇది ఉందో మోటార్, మనకి ఈవీ డ్రైవ్ ఇది ఉందో. సో మై డియర్ బంగారమ్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm అనమాట, అది క్లాస్ లీడింగ్. అండ్ వాటర్ వెయిటింగ్ కేపబిలిటీ 450 mm అనమాట, అది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. IP67 రేటింగ్తో పాటు బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అండ్ ఈసారి దాన్ని ఇంకా బెటర్ చేశారు, బెటర్ థర్మల్ ఎఫిషియన్సీ. సో 6-in-1 ఈ డ్రైవ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ఇందాక చూపించాము. సో ఇదే అండి బండి ఒక ఓవర్వ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ప్రైస్ నేను చెప్పినట్టు 9.69 lakhs నార్మల్గా కొనాలంటే, లేదంటే 6.49 lakhs బ్యాటరీ యాజ్ అ సర్వీస్తో మీరు కొనొచ్చు. అండ్ 2 రూపీస్ 60 పైసా 2 రూపీస్ 50 పైసా మీరు పర్ కిలోమీటర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ మీరు పే చేయాల్సి వస్తుంది. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్. Another thing that you need to note is the ground clearance. 195 mm of ground clearance, which is almost best in class, and water weighting capability of 450 meters, which is unbelievable for an EV, and it is IP67 rated as always.